అందుకే కదలీవనమునందు ఆయన ఆరాధన చేస్తారు. ఒక్కొక్క దేవతకి కొన్ని వృక్షములు, కొన్ని ఆరాధనా పద్ధతులు, ప్రీతిపాత్రములు. హనుమంతుడి కదలీవనమునందు అరటి తోట యందు ఆరాధన చాలా విశేషం. మన స్వర్ణ రంభావనము చేయలేకపోయినా, అంటే బంగారు అరటి తోటలు లేకపోయినా ఉన్న అరటి తోటల్లో ఆరాధన చేసుకోవచ్చు స్వామిని. అదేవిధంగా సింధూరపు పూజ, తమలపు టాకుల పూజ, నాగవల్లి దళములు, శివునికి మారేడు ఎలాగో, విష్ణువుకు తులసి ఎలాగో, హనుమంతునికి ఈ విధంగా తమలపు టాకులు చెప్పారు. నాగవల్లి దళములతో ఆరాధన. ఇవి శాస్త్రమునందున్నవే మనకిప్పుడు అలవాటులో వస్తున్నాయి, కానీ ఎవరో మధ్యలో కల్పించారనడానికి లేదు. ఏ ఏ శాస్త్రములు ఉన్నాయో మనం కొన్ని చెప్పుకున్నాం. మొదటి నుంచి హనుమత్ సంబంధమైన మంత్రములు ఏ ఏ మంత్రశాస్త్రాలు ఉన్నాయో చెప్పుకుంటూ వెళుతుంటే అపారమైన హనుమద్ ఆరాధనా పద్ధతులు ఉన్నాయి. హనుమన్ మూర్తి విశేషాలు ఉన్నాయి. ఎన్ని మూర్తులు చెప్పుకున్నామండి. యోగాంజనేయ మూర్తి ఎలా ఉంటాడు, పంచముఖాంజనేయుడు, సంజీవరాయుడు, పైగా సంకటహర హనుమత్స్వామి అంటే ఆపదుద్ధారక హనుమత్స్వామి. ఈయన స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ విశ్వనాథ వారు చెప్తారు. అశోకవనంలోకి వెళుతూ చిక్కనగు తోక పైనెత్తి చివరమడచి చిరసు పైన పతాకగా చెంగలింప ఆపదుద్ధారకుండైనట్టి స్వామి పంచభూత మనోహర ప్రతిభుడగుచు అని వర్ణించారు. అంటే తోక పైకెత్తి చివర మడిచేట, చిక్కనగు తోక పైకెత్తి చివర మడచి. అలా మడిచినప్పుడు ఎలా ఉందంటే శిరస్సు పైన పతాకగా చెంగలింప, ఒక జెండాలా ఉన్నదిట. ఆ వెళుతున్నవాడు ఆపదుద్ధారకుండైనట్టి స్వామి పంచభూత మనోహర ప్రతిభూడగుచు. ఆ సుందరకాండలో వాల్మీకి కూడా హనుమ అశోకవనంలో ప్రవేశించినప్పుడు అశోకవనం హనుమంతుడిని చూసి ఎలా అనుకున్నదంటే వసంతం ఇవమేనిరే అన్నాడు. వసంతం తోటలోకి వస్తే ఎంత సంతోషిస్తుందో అశోకవనం హనుమంతుడిని చూసి అంత సంతోషించింది అన్నారు. అంతేకాదు పంచభూతములు సంతోషించే హనుమత్ స్వరూపాన్ని చూసి. పైగా వనరక్షక హనుమన్ మంత్రముడు ఒక మంత్రం ఉంది, అది సుందరకాండలో హనుమంతుని స్వరూపంలో అది కూడా గోచరిస్తుంది. ఇలా బహువిధములైన హనుమన్మూర్తుల్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు. అలాగే సప్తర్షులు కూడా హనుమత్ స్వామిని మార్గశీర్ష మాసంలో మందవాసరి అంటే శనివారం నాడు ఆరాధన చేశారు. హనుమంతునికి శనివారం ప్రీతిపాత్రంగా చెప్తారు. ఎందుకంటే శని దోషాలు పోగొట్టడంలో హనుమంతుని గణపతిని మించిన వారు లేరండి. దీనికి అనేక సంహితా గ్రంథ ప్రమాణాలు ఉన్నాయి. కొన్ని పురాణాల్లో కూడా చెప్తారు శనిని ఏ విధంగా హనుమంతుని నిగ్రహించాడని. కనుక హనుమత్ స్మరణ చేసిన వారికి శని దోషములు ఉండవు. అది శనివారం నాడు మనం చెప్పుకున్న అనేక హనుమన్ మంత్రాలు ఏదో ఒకటి ఎంపిక చేసుకుని 19 పర్యాయాలు కానీ ఆ జపం చేసుకుని హనుమాన్ చాలీసా పారాయణ చేసిన శని దోషాలు పోతాయని, సింధూరముతో హనుమంతుని ఆరాధన చేసిన, తమలపుటాకల ఆరాధన చేసిన గ్రహదోషములన్నీ తొలగుతాయి. అందుకే ప్రాసంగ్యోక్త కకుద్భుజావనత సంపన్న సమీచీన బాహా సంపాదిత రామకార్య దితిసూహ పంచవక్త్ర సింహానన క్రోడవక్త్ర తురగాస్య మహాత్మా సర్వగ్రహభీ నివారణ సముద్రాంభో మహాపత్తరీ అని విశ్వనాథ వారు స్వామి యొక్క స్వరూపాన్ని ఆవిష్కరించారండి. సర్వగ్రహభీ నివారణ. గ్రహభీ అంటే గ్రహముల యొక్క భయం. గ్రహములంటే కేవలం నవగ్రహాలు మాత్రమే కాదు, బాధించే గ్రహములు ఎన్ని రకాలు ఉంటాయో చెప్పుకున్నాం మనం. అన్ని రకముల గ్రహముల యొక్క బాధలు పోగొట్టగలిగే శక్తి హనుమత్ స్మరణకు ఉన్నది. అందుకే సప్తర్షయో మునిశ్రేష్టా కాదళే కపినాయకం సంపూజ్య విధివత్ పుష్పై మార్గశీర్షే మందవాసరే అని స్పష్టంగా ఉన్నది. హనుమదారాధనకి అన్ని మాసములు గొప్పదే కానీ మార్గశీర్ష మాసం చాలా విశేషంగా చెప్పారు. అందుకే ఆ మాసంలో శనివారం నాడు ఆరాధించారని. రామదువారే తుమ్ రఖువారే హోతన ఆజ్ఞా బిను పైసారే. పైసా అంటే ప్రవేశించుట అని ఇక్కడ అర్థం. ఇక్కడ రామద్వారం వద్ద, దువారే అంటే ద్వారే అనే శబ్దము అవధి హిందీలో ఆ విధంగా మారింది. రామదువారే తుమ్ రఖువారే, రామద్వారం వద్ద నువ్వు రక్షకుడుగా ఉంటావయ్యా అని వర్ణించారు. నీ ఆజ్ఞ లేకుండా, హోత్ నా ఆజ్ఞ బిన్ పైసారే, నీ ఆజ్ఞ లేకుండా ఎవరు రాముని వద్దకు ప్రవేశించలేరు. అందుకే రామద్వారం వద్ద నువ్వు ఉండి నీ ఆజ్ఞ లేని వారు లోపలికి వెళ్ళనివ్వకుండా కాపాడుతుంటావు. తుమ్మ రఖవారే అనడంలో రఖవారే అంటే రక్షకుడు. ఈ విధంగా ఉంటావు. దీని భావం చాలా విశేషం. వైఖాన సాగమ ప్రకారంగా గరుత్మంతుడు హనుమంతుడు కూడా వైకుంఠ ద్వారమును రక్షించువారుగా చెప్పబడుతున్నారు. అందుకే మనకి కొన్ని చోట్ల స్వామికి ఎదురుగా గరుత్మంతుడు కానీ లేదా హనుమంతుడు కానీ ఉంటూ ఉంటారు. హనుమంతుడు గరుత్మంతుడు ఒకే స్వరూపంగా భావించాలి. ఆ మాటకొస్తే పంచముఖాల్లో ఒక ముఖం గరుత్మంతుడే కదా. ఇది రామభక్తుడుగా హనుమంతుని ఉపాసించే పద్ధతి. హనుమంతుని దైవముగా ఉపాసించే మంత్రముల పద్ధతి మళ్ళీ వేరు. ఆ మంత్రం బట్టి మారుతూ ఉంటుంది. ఇది ఏ మంత్రంలోనైనా హనుమంతుడు రామమయుడు, రామభక్తుడు, అందులో సందేహం లేదు. కానీ రామభక్తుడిగా హనుమంతుడిని రామ ఆరాధకులు భావించినప్పుడు రామద్వార రక్షకుడిగా కూడా భావించుతారు.
అది వైఖానస ఆగమాల్లో చెప్పిన ప్రకారంగా ఉన్నది గనుకనే రామదువారే తుమరకువారే. అంతేకాదు రాముని వాహనాల్లో గరుడు వాహనం ఎలా ఉన్నదో హనుమద్వాహనం కూడా ఆగమాలు చెప్తున్న ఉత్సవాల్లో హనుమద్వాహనము